కాఫీ తాగారా? టిఫిన్ చేశారా? ఆటో ట్రాలీ వచ్చింది, వస్తా టైం అయిపోతుంది, ట్రాలీ వస్తాను. శ్రీ సాయి జూనియర్ కళాశాల ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నది. ఈ పార్టీ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ సాయి జూనియర్ కళాశాల 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 13వ సంవత్సరంలో అడుగిడబోతున్నది. శ్రీ సాయి జూనియర్ కళాశాల నేపథ్యం చెప్పాలంటే దాదాపు మేము పేద మధ్యతరగతి బీద పిల్లల వ్యవసాయదారుల పిల్లల యొక్క వాళ్ళని తీసుకొని ఒక మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న విద్యార్థులను తీసుకొని ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఫలితాలను సాధిస్తున్నాం. మేము సాధించిన ఫలితాలు స్టేట్ ర్యాంక్ లెవెల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మధ్య కాలంలో మరి ఐఐటి నీట్లో కూడా మాకు సీట్లు వస్తున్నాయి.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వైద్య సీట్లు పెంచడం వల్ల పేద విద్యార్థులకు, ప్రతిభ గల విద్యార్థులకు అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని శ్రీసాయి అందిపుచ్చుకుంది. మా నుంచి కూడా విద్యార్థులు ఎంబీబీఎస్కి సెలెక్ట్ కావడం మాకు గర్వంగా ఉంది. ఇది శ్రీసాయి కేవలం అంటే ఒక నిరుద్యోగం నుంచి ఇతర కాలేజీలలో పనిచేస్తూ దాన్ని భరించలేక శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతలేదనే ఉద్దేశంతో ఒక లెక్చరర్స్ అందరూ కలిసి ఉమ్మడిగా యాజమాన్యంగా ఏర్పడి నిర్మాణం చేసుకున్న శ్రీసాయి ఈరోజు 12 సంవత్సరాలుగా నిర్విరామంగా విజయవంతంగా ముందుకు పోతున్నది. దానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా దగ్గర పనిచేస్తున్న అధ్యాపక బృందానికి, మా దగ్గర పనిచేస్తున్న అధ్యాపకులు అనుభవజ్ఞులు, చాలా నిష్ణాతులు, వాళ్ళు కార్పొరేట్ కాలేజీలలో పనిచేసి అక్కడ ఆ వెట్టి చాకిరి నచ్చక మా దగ్గరికి వచ్చి స్వేచ్ఛాయుతంగా వాళ్ళకు నచ్చిన విధంగా బోధన చేస్తూ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను బహిర్గతపరిచి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. క్లాస్ రూమ్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి విద్యార్థులకు ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి చూసినట్లయితే పిల్లలు ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు. దానికి మనకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆత్మహత్యలే దానికి కారణంగా చెప్పవచ్చు. ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమం అనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి ప్రెషర్ తగ్గించి ఆహ్లాదకరంగా వాళ్ళు మెంటల్గా రిఫ్రెష్మెంట్ కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగిస్తాయనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రెషర్స్ అనేటువంటి తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా తెలుస్తుంది. నా పేరు డాక్టర్ జె శివకుమార్, ప్రిన్సిపాల్ శ్రీసాయి జూనియర్ కాలేజ్.